మన ప్రవర్తన వెనుక మనకు తెలియకుండానే ఒక శక్తి పనిచేస్తుంటుంది. అది మన సంబంధాలను, మనం తీసుకునే నిర్ణయాలను, ఇంకా మన ఆలోచనలను కూడా సైలెంట్గా కంట్రోల్ చేస్తుంది. ఈరోజు మనం ఆ శక్తి గురించే, అంటే అవమానం మనల్ని ఎలా నడిపిస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న ఖచ్చితంగా వేధించే ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రవర్తనే మనకు అర్థం కాదు, ఒక రకమైన కన్ఫ్యూజన్లో పడేస్తుంది. అయితే ఆ కన్ఫ్యూజన్ వెనుక దాగి ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటివి మన జీవితంలో ఎన్నోసార్లు ఎదురవుతాయి కదా. ఎవరైనా చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వగానే మన పార్ట్నర్ ఒక్కసారిగా మాట్లాడటం ఆపేయడం, లేదా మన బాస్ ప్రతి చిన్న డీటెయిల్ను కంట్రోల్ చెయ్యాలనుకోవడం. పైకి చూస్తే ఇవన్నీ మామూలుగా అనిపించవచ్చు, కానీ మనల్ని చాలా ఇబ్బంది పడతాయి. ఈ వింత ప్రవర్తనలన్నింటికీ మూలం ఒక్కటే. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, అవమానమంటే మనం సాధారణంగా అనుకునేదానికంటే చాలా లోతైనది. చాలామందికి తెలియని ఆ మరో కోణమేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అవమానం అనగానే అందర్లో సిగ్గుపడటం, ఇబ్బంది పడటం అని అనుకుంటాం. కాని అది జస్ట్ పైకి కనిపించేది మాత్రమే. అసలు కథ దాని కింద చాలా లోతుగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. గిల్ట్ అంటే నేను ఒక తప్పు చేశాను అని మనం చేసిన పని గురించి బాధపడటం. కాని షేమ్ అలా కాదు. అసలు నాలోనే ఏదో లోపం ఉంది, నేనే సరికాదు అని ఫీల్ అవ్వటం. ఇది మనం చేసిన పని గురించి కాదు, మన గురించి, మన ఉనికి మీదే ఒక దాడి అన్నమాట. మనలోనే ఏదో లోపం ఉందనే ఆ ఫీలింగు అది భరించలేనంత నొప్పిని కలిగిస్తుంది. సో ఆ నొప్పిని ఎలాగైనా తప్పించుకోవాలని మన మైండ్ తెలియకుండానే కొన్ని పవర్ఫుల్ డిఫెన్సులు, అంటే కొన్ని రక్షణ కవచాలని నిర్మించుకుంటుంది. ఇప్పుడు మనం వాటి గురించే తెలుసుకోబోతున్నాం. ఈ రక్షణ కవచాలనే మనం ముసుగులు అని కూడా అనుకోవచ్చు. మనని మనం కాపాడుకోవడానికి మనకు తెలియకుండానే మనం వేసుకునే తెలివైన ముసుగులివి. ఇందులో మొదటి ముసుగు పర్ఫెక్షనిజం. నేను చేసే ప్రతి పనిలో పర్ఫెక్ట్గా ఉంటే ఎవరూ నన్ను విమర్శించలేరు, నా లోపాలు ఎవరికీ కనిపించవు అనే ఒక ఆలోచన. ఇది కొంతసేపు అంతా మన కంట్రోల్లో ఉందనే ఫీలింగ్నిస్తుంది. కాని దాని వెనుకున్న భయమేంటంటే మనం ఎక్కడ అసమర్థులుగా కనిపిస్తామో అని. ఇక రెండవది పీపుల్ ప్లీజింగ్, అంటే అందరినీ మెప్పించడం. అందరినీ సంతోషంగా ఉంచితే వాళ్ళు నన్ను ఇష్టపడతారు, నన్ను రిజెక్ట్ చేయరు అనే నమ్మకం. ఇక్కడ ఇతరుల ఆమోదమే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. మూడో ముసుగు దూరంగా ఉండటం. నేను దేనిలోనూ పార్టిసిపేట్ చెయ్యకపోతే ఫెయిల్ అయ్యే అవకాశమే ఉండదు కదా, అప్పుడు ఎవరూ నన్ను గమనించరు, నన్ను అవమానించరు అనే లాజిక్ ఇది. ఇక్కడ కనిపించకుండా ఉండటమే సేఫ్ అనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇవేవీ వ్యక్తిత్వ లోపాలు కాదు, మన మనస్సు తనను తాను కాపాడుకోవడానికి తెలియకుండానే ఏర్పాటు చేసుకున్న తెలివైన సర్వైవల్ స్ట్రాటజీలు. సరే, ఇప్పుడు మనం చాలా ఆశ్చర్యకరమైన ఒక డిఫెన్స్ గురించి తెలుసుకుందాం. లోపల చాలా చిన్నగా, బలహీనంగా అనిపించే ఫీలింగ్ కొన్నిసార్లు కోపంగా, దూకుడుగా ఎలా మారుతుందో చూద్దాం. లోపల బలహీనంగా, చిన్నబుచ్చుకున్నట్టుగా ఫీలవడం చాలా కష్టం. ఆ నొప్పిని భరించడం కంటే కోపాన్ని ఒక కవచంలా వేసుకోవడం చాలా సులభంగా అనిపిస్తుంది. అంటే బలహీనతను దాచిపెట్టి బలంగా కనిపించడానికి ఇదొక మార్గం. నార్సిసిజం లాంటి కొన్ని తీవ్రమైన వ్యక్తిత్వ లక్షణాలను కూడా మనం ఈ యాంగిల్లో అర్థం చేసుకోవచ్చు. తమలో ఉన్న బలహీనమైన ఆత్మగౌరవాన్ని, ఆ నాలోనే ఏదో లోపం ఉంది అనే భావన నుండి కాపాడుకోవడానికి వాళ్లు నిర్మించుకున్న పెద్ద రక్షణ కవచాలవి. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ కొత్త అవగాహనను మన నిజ జీవితంలో ప్రేమ, కుటుంబం, ఇంకా ఆఫీస్ లాంటి చోట్ల ఎలా గుర్తించవచ్చో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఇది రిలేషన్షిప్స్లో మనం తరచుగా చూస్తుంటాం. నేను జస్ట్ జోక్ చేశాను అని చెప్పడం ద్వారా అసలు సమస్యను పక్కకు నెట్టేసి బాధ్యత నుండి తప్పించుకుంటారు. ఇది కూడా అవమానాన్ని తప్పించుకోవడానికి ఉపయోగించే ఒక డిఫెన్స్ మెకానిజమే. కొన్నిసార్లు ఇతరులతో పోల్చుకోవడం లేదా తమ గురించి గొప్పలు చెప్పుకోవడం కూడా ఒక రక్షణే. తాము ఇతరులకంటే తక్కువేమీ కాదని నిరూపించుకోవడానికి, తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇది కూడా ఒక మార్గం. పనిలో ఎవరైనా విమర్శించినప్పుడు ఇలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ డిఫెన్సే. ఇక్కడ ఆ విమర్శ వల్ల కలిగే అవమానాన్ని తట్టుకోలేక వెంటనే దాన్ని సరిదిద్దాలని ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం మన ఆలోచనా విధానంలో తీసుకురావాల్సిన ఒక కీలకమైన మార్పు గురించి, ఇంకా ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం గురించి చర్చిద్దాం.
కాబట్టి మనం మన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఈ మనిషికి ఏమైంది అని జడ్జ్ చేసే బదులు ఈ ప్రవర్తన వెనుక ఏ బాధ ఉండి ఉంటుంది అని ఆలోచించాలి. వాళ్ల ప్రవర్తన దేనిని కాపాడటానికి ప్రయత్నిస్తోందో అర్థం చేసుకున్నప్పుడే మనకు అసలు విషయం బోధపడుతోంది. గుర్తుంచుకోండి, అవమానం ఎప్పుడూ డైరెక్టుగా బయటపడదు. అది పర్ఫెక్షనిజం, కోపం లేదా మౌనంలాంటి ముసుగుల వెనుక దాక్కొనుంటుంది. మనం చెయ్యాల్సిందల్లా ఆ ముసుగులను చూసి జడ్జ్ చేయడం కాదు, ఆ ముసుగులు అసలు దేనిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయో అర్థం చేసుకోవడం. అప్పుడు మన చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన మనకొక కొత్త కోణంలో అర్థమవుతుంది.